ఈ ఎంతో క్లోజ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే గానీ మనం లిపి కనుక్కోవడం అనేది కష్టం. ఎస్, వాళ్ళతోటి అదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అమ్మా. ఏంటంటే మనం ఎట్లాంటి థాట్ ప్రాసెస్ అంటే, నా ఇప్పటి వరకు నేను వాళ్ళతో ఒక 10 years 15 years 20 years స్పెండ్ చేశాను. ఇంకా నేను ఈ ప్రాసెస్ ముందుగానే మొదలెట్టుంటే వాళ్ళ నుంచి నేను ఇంకా నేర్చుకుని ఉండేదాన్ని. నాకు టైం ఇంకా అంత ఎక్కువ ఉండదేమో అని నాకు భయం పట్టుకుంది. అంటే వాళ్ళల్లో అంత అపారమైనటువంటి ట్రెజర్ డ్రోవ్స్ ఉన్నాయి. గవర్నమెంట్, మీలాంటి వాళ్ళు, మీడియా వాళ్ళలో వెళ్ళి వాళ్ళతో కలిసి ట్రైబ్ అని సొసైటీకి దూరం పెట్టకుండా వాళ్ళని కూడా యూ హ్యావ్ టు మేక్ దెమ్ కమ్ ఇన్ సైడ్. బేసిక్గా ఈరోజు ట్రైబ్ రియలీ ఈజ్ అట్ క్రాస్ రోడ్స్. ఎందుకు అని అంటే, ట్రైబ్ని మామూలు కామన్ సొసైటీలోకి రావడానికి ఎంతమంది ఒప్పుకుంటున్నారు? ఎంతో కష్టపడి ఒక ట్రైబ్ ఒక సిస్టంలోకి వస్తే అతన్ని ఆ సిస్టమ్ నుంచి కాకుండా చేయాలని పోరాడే శక్తులేన్ని, కమ్యూనిటీ, క్యాస్ట్, ఫైనాన్షియల్ పొజిషన్స్ ఇవన్నీ ఆ డామినేటింగ్. యుగ యుగాలుగా ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా పాత తరంలో ఎంత జరిగి ఉంటుంది? లాస్, టెరిబుల్ లాస్. వాట్ కంపెన్సేషన్ ఇస్ దట్ దేర్ ఫర్ ఆల్ దిస్ లాస్? చెప్పమ్మా. ఇప్పటికీ ఎన్ని పాటలు, ఎంత ఎంత ఇండిజినస్ మెడిసిన్ ట్రెడిషన్స్ వెళ్ళిపోయినాయి. ట్రైబల్స్ ఆర్ ద ఫస్ట్ పీపుల్ ఆఫ్ ద ల్యాండ్ అన్న విషయం మనం అందరం చదువుకుంటాం. ఆది మానవుడు అని అంటున్నాం. ఆది మానవుడికే ఈ ప్రపంచం భూమి పుట్టి లేకపోతే సొసైటీలన్నీ ఇంత పెరిగి ట్రెడిషన్స్గా ఇంత మనం ఏమంటారు మోడర్నిటీ వైపు మనం ఇంత పరిగలిస్తున్నప్పుడు ఆ ఆది మానవుడిని మనం ఎందుకు మర్చిపోతున్నాం? మనం వాళ్ళని పెడుతున్నామా? వాళ్ళు ఇక్కడ ఇమ్మడలేకపోతున్నారా?